తెలంగాణ పేపర్ సేమ్ టు సేమ్ రక్తసిక్తమవుతున్న పల్లెలు. ముందు అధికారంలోకి రాగానే రాక్షస దాడులు. రక్తసిక్తమవుతున్న పల్లెలు తెలంగాణలో జరిగినట్టే ఏపీలోను దాడులు. ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేస్తున్న వైనం. ఒకే పొలిటికల్ స్కూల్కి చెందిన సీఎం రేవంత్, చంద్రబాబు రెండు రాష్ట్రాల్లోని వారిదే హవా. ఆడిందే ఆట, పాడిందే పాట. రెచ్చిపోతున్న కార్యకర్తలు. తెలంగాణ కథే ఆంధ్రాలో మళ్ళీ రిపీట్ అవుతుంది. సేమ్ సీన్లు, అవే గొడవలు, అవే లెక్కలు, ఏం మార్పు లేదు. ఇక్కడ రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఏవైతే జరుగుతున్నాయో అక్కడ బాబు ప్రభుత్వం రాగానే అలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. నెత్తురోడుతున్న తలలు, బద్దలవుతున్న శిలాఫలకాలు, అంతులేని బెదిరింపులు. ఏపీలో ప్రస్తుతం రాజకీయం ఇది. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమికి అధికారాన్ని కట్టబెట్టింది దీనికోసమేనా? ఏపీ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా తమ కార్యకర్తలను ప్రత్యర్థులపైకి ఉసిగొల్పి టీడీపీ, జనసేన అధినాయకత్వాలు సాధించేది ఏముంది? రాష్ట్రాన్ని అధాపతాళానికి తీసుకెళ్లడం తప్ప మరొకటి కాదు కదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో గతమెన్నడూ లేని విధంగా ఫ్యాక్షన్ సంస్కృతి తెలంగాణలో చోటు చేసుకునేది. అది కొల్లాపూరు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కోడంగల్. ఈ రెండు నియోజకవర్గాల్లో ముఖ్యంగా, అదేవిధంగా ఇటు తుంగతుర్తి ఈ ప్రాంతాలకు వస్తే, ఆ నల్గొండలో ఉన్న కొన్ని ప్రాంతాలకు వస్తే ఫ్యాక్షన్ సంస్కృతి ఇక్కడికి వచ్చింది. ఫ్యాక్షన్ సంస్కృతి అంటే కక్ష పెట్టుకొని లోపల ఇక వరుసగా దాడులకు పాల్పడడం, వరుసగా హత్యలకు పాల్పడడం. ఇది తెలంగాణ రాజకీయ సంస్కృతి కాదు. ఇది గతంలో తెలంగాణలో ఇలాంటి రాజకీయ సంస్కృతి ఎక్కడా లేదు. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన, బీహార్కు సంబంధించిన, ఉత్తరప్రదేశ్కు సంబంధించిన హత్యల రాజకీయ సంస్కృతి. కానీ ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయినాక ఇది మన దగ్గరికి కూడా వచ్చింది. అయితే ఇక ఇలాంటి దాడులు ఆంధ్రప్రదేశ్లో మొన్న కూటమి చంద్రబాబు నాయుడు, జనసేన అధికారంలో రాగానే ఇట్లా తలాలు బలగొట్టుడు, ఇగో ఇట్లా వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి పడేసిండ్లు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఆ గుంటూరులో పెడితే దాని దగ్గరికి పోయి ఆ పేరును మొత్తం తన్ని దాన్ని ఎక్కడికక్కడ కూడబీకి అటోటి ఇటోటి పడేసిండ్లు. ఇక కొట్టుకొని చంపడానికి ఆడ తయారైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి లేని ప్రజలుగా తయారు కాకండి. ఆల్రెడీ మీకు రాజధాని లేదు, డెవలప్మెంటు లేదు, ఒక్క పరిశ్రమ కూడా మీ దగ్గరికి రాదు. మీరు గిట్లనే చేసుకుంటుంటే 4 పరిశ్రమలు వచ్చేటివి కూడా అయిపోతాయి. ఎప్పుడు తనుకొని సత్తారు అక్కడ. ఎప్పుడు అక్కడ రాజకీయ కక్షలు, రాజకీయ హత్యలు, రాజకీయ గొడవలే ఉంటాయి అని 4 పరిశ్రమలు పెట్టేటోడు కూడా అటు ముఖాన్ని వచ్చి చూడడు. మీరు ఫాలో కావాల్సింది చంద్రబాబు నాయుడుని కాదు, పవన్ కళ్యాణ్ ఫాలో కాండి. పవన్ కళ్యాణ్ గెలవగానే ప్రెస్ మీట్ పెట్టి ఒక అద్భుతమైన మాట చెప్పిండు. మన బాధ్యత రెట్టింపు అయింది, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ఉండాలి. వైసీపీ కార్యకర్తల మీద హింసకు పాల్పడమో, వైసీపీ కార్యకర్తల మీద కుట్రపూరితమైన దాడులు చేయడమో కాదు. ఈ సంస్కృతి మనము అలవర్చుకోవద్దు, ఇక్కడికే దీన్ని వదిలేయాలని ఒక మంచి అద్భుతమైన మాటలు చెప్పిండు. రెట్టింపు బాధ్యత మన మీద వచ్చి పడింది. ఈ రెట్టింపు బాధ్యతను మనం ఎట్లా నెరవేర్చాలనే కోణంలో ముందుకు పోవాలి తప్పించి దాడులకు పాల్పడొద్దు అని చెప్తే, ఇక్కడ ఉన్నది కదా టీడీపీ బ్యాచ్ ఉంటుంది, ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ నిత్యం వైఎస్ఆర్సీపీ మీద ఈర్ష్యతో ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఏం తక్కువది కాదు. ఆమె శ్రీరెడ్డి ఉంది కదా, ఆమెకు అసలు ఆమెకు మొక్కాలే. అసలు ఆంధ్రప్రదేశ్లో ఆమె పుట్టడం వాళ్ళు చేసుకున్న పాపం. జగనన్న గెలుస్తాడురా, ఒక్కొక్కడికి ఉంటదిరా అని విత్ ఎక్స్ప్రెషన్స్తో పాటు టూ మచ్ ఓవర్ చేసింది. ఇంకా ఇప్పుడు ఫలితాలు తారుమారైన తర్వాత మళ్ళీ వీడియో చేసింది. ఆంధ్రప్రదేశ్లో జీవించలేకపోతే బయటకు వచ్చేయండి, మనం బయట ఉగ్రవాదుల్లాగా బతుకుదాం, మళ్ళీ మన జగనన్న అధికారంలోకి వచ్చినాక మళ్ళా పోయి దాడులకు పాల్పడదాం. ఈ మాటలు చెప్తాను. ముందుకు ఇటువంటి శ్రీరెడ్డి లాంటి వాళ్ళ నోరును జగన్ మూయించలేకపోయాడు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళ నోరును కావచ్చు, రోజా లాంటి వారి నోరును కావచ్చు, లేకపోతే ఆ కోడాలి నాని లాంటి వారి నోరును కావచ్చు, కొంత విచ్చలవిడి అయిన మాటలు మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు ఆ విచ్చలవిడి అయిన మాటలే టీడీపీ అధికారంలోకి రావాలని టీడీపీలో ఉన్న శ్రేణులకు భయంకరమైన ఆవేశం తన్నుకొచ్చి దాడులకు పాల్పడడానికి ఉసిగొల్పుతాను. కాబట్టి ఇక్కడ తెలంగాణ కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ హత్య రాజకీయాలు, ఈ రక్తసిక్తమైన రాజకీయాలు మానుకొని డెవలప్మెంట్ మీద, సంక్షేమం మీద దృష్టి పెట్టండి. మరొకసారి ప్రజలు అవకాశం ఇస్తారు.
లేదు మేము ఇట్లనే కక్షలు కార్యకన్యాలు హత్యలతోటి ముందుకు పోతామంటే జగన్కు పట్టిన కథ మళ్ళీ రానున్న 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడుకు పడతాయి. అది గుర్తుంచుకుంటే మంచిది.